అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇంట్లో అమ్మాయికి సంబంధాలు చూసేటప్పుడు కానీ, ఎదుగుతున్న పిల్లవాడి విద్యాభ్యాసం గురించి కానీ, ఇల్లు కట్టుకున్న తర్వాత రకరకాల ఆర్థిక ఇబ్బందులు, ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ, ఇలాంటివి ఏవైనా సరే తెగటం లేదు, తెంపేస్తోంది మనస్సుని, అలాంటి సమస్యలు ఏ రకం ఉన్నా సరే మీరు చదువుకునే దేవతా స్తోత్రాలు మామూలుగా చదువుకోండి. దానికి మేమేమి అభ్యంతరం చెప్పము. లేదా జాతకాలు చదివిన అవన్నీ చేసుకోండి. కానీ వీటన్నిటికంటే కూడా గ్రహబలమే మీరా రామానుగ్రహ బలము కాక అని త్యాగరాజు గారు అన్నట్టుగా, ఇక్కడ ఒక్కసారి పరమాత్మ స్వరూపాలు రకరకాలుగా ఉంటాయి. ఆ రూపాలన్నిటినీ ఒకే మంత్రంలో చదువుకునే ప్రయత్నం చేయండి. నమః కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. ఒక్కసారి మీరు ఆలోచించండి అమ్మా. ఒక రామచంద్రుడిగా పడ్డ కష్టాలు మనం పడ్డామా? కృష్ణుడు పడ్డ ఇబ్బందులు మనం పడ్డామా? ఆలోచించండి. అందుకని ప్రత్యేకించి కృష్ణుడు మనకి బాగా దగ్గరగా వచ్చినవాడు. ఎంచేతంటే మనకంటే పూర్వీయుడు ఆయనే, ద్వాపరయుగంలో ఆయన, మనం కలియుగంలో వాళ్ళం కదా, దగ్గర మన బాగా దగ్గర ఆయన రకరకాలుగా. అందుకని చూడండి శ్లోకంలో తమాషా, కృష్ణాయ రామాయ, కృష్ణుడికి నమస్కారం. రాముడికి నమస్కారం ఏంటండి, ఆయన పాతవాడు కదా. ఇక్కడ బలరాముడు అని అర్థం. కృష్ణాయ రామాయ అది చెప్పడానికి వసుదేవనందనాయ చ, వసుదేవుని కుమారులు వీళ్ళిద్దరూ కూడా గమనించండి, ప్రత్యక్షంగా పరోక్షంగా చూసినా సరే. అందుకని అంచేత కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ, ప్రద్యుమ్నుడు కృష్ణ పరమాత్మ కుమారుడు, అనిరుద్ధుడు మనవాడు. అంటే ఈ 4 రూపాలు కృష్ణ రామ అనిరుద్ధ ప్రద్యుమ్న భగవంతుడి 4 రూపాలని పురాణాలన్నీ చెప్పాయి. ఇది తలుచుకోండయ్యా. అంటే సృష్టి స్థితి లయ ధర్మము, ఈ 4టికి కూడా అధిపతులు వీళ్ళు. అంతేకాదు మన శరీరంలో ఉండే 4 తత్వాల అధిపతులు వీళ్ళు. వీళ్ళని తలుచుకోండి. సాత్వతాం పతయే నమః. సాత్వతులంటే యాదవులని అర్థం, సాత్వతులు అంటే సత్వగుణం కలిగిన వాళ్ళని అర్థం. అదిగో ఈ 4 తలుచుకున్నట్టయితే ఎన్ని రకాల సమస్యలు ఉన్నా, ఏ సమస్య ఉన్నా అన్నీ కూడా గాలికి దూది పింజల్లాగా తేలిపోతాయి, విడిపోతాయి. ఇది కూడా శ్రీమద్భాగవతంలో శ్రీశుకుల వారు చెప్పిన మంత్రం పరీక్షిత్తుకి. గమనించండి. నమః కృష్ణాయ రామాయ వసుదేవ నందన సుతాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. ఇది ఈ మంత్రాల్లో గొప్పతనం. సాధారణంగా మంత్రం అనగానే మనం ఏమనుకుంటాం, దాంట్లో అన్ని బీజాక్షరాలు లాంటివన్నీ ఉండి మాకు ఇది ఫలానా కావాలి అను. కానీ కాదు. రామాయణ భారత భాగవతాల్లో ప్రతి పదము ప్రతి వాక్యము వేద మంత్రానికి దగ్గరగా ఉంటుంది. అలాంటివే ఎన్నుకుంటున్నాం, మనం చెప్పుకుంటున్నాం. నమః కృష్ణాయ, ఒక్క కృష్ణ శబ్దంలో 27 అర్థాలున్నాయి. ఎప్పుడైనా విన్నారా? వినుండకపోవచ్చు, ఈసి పక్కన పెట్టండి. నమః కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. అంటే ఆయన్ని తలుచుకుంటే మనం సమస్యల్లోంచి బయటపడడమే కాదు, మనతో ఉన్న వాళ్ళకు కూడా సమస్యల్లోంచి బయటపడేలా చెయ్యగలం. ఇది విశేషం. గమనించండి. శ్రద్ధగా చదువుకోండి. 108 సార్లు 45 రోజులు, కానీ వీలైతే 90 రోజులు చదవండి. కానీ రోజువారీ కూడా చదువుకోవచ్చును. వెన్న నివేదన చెయ్యండి. లేదంటారా, ఇంట్లో ఏది ఉంటే అది, నైవేద్యానికి తగినది ఏది ఉంటే అది ఉంటే మళ్ళీ చెక్క ముక్కలు పట్టుకొచ్చి పెట్టారు కనుక అలాంటిది కాదు. చక్కగా నైవేద్యం సమర్పించుకోండి. స్వస్తి.